శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగం. మనము 17వ శ్లోకం. యోన హృష్యతి నద్వేష్టి నా శోచతి నా కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య సమే ప్రియః. ఎవడు సంతోషించడో ద్వేషించడో శోకింపడో కాంక్షించడో శుభ అశుభాలను వదిలివేస్తాడో అట్టి భక్తుడే నాకు ప్రియుడు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు కదా. మరి కోరికలు తీరితే అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే సంతోషమని, అనుకున్నది అనుకున్నట్లు జరగకపోయినా నష్టం కలిగినా కలిగే శోకమని, అదే శోచతి అని, మనకు ఎవరైనా అపకారం చేస్తే అతడిపై ద్వేషము, అది ద్వేష్టి అని, మనకు లేని దాన్ని కోరుకుంటే కాంక్షతి అని. ఈ హృష్యతి శోచతి ద్వేషి కాంక్షతి ఈ లక్షణాలన్నీ సామాన్యులకే కానీ భక్తులకు ఉండవు. ఉంటే అతడు భక్తుడు కాడు అని చెప్పుకొని, ఉదాహరణగా ఒక పేదింటి వయసులో ఉన్న అమ్మాయి ఎలాగైతే తన పేదరికాన్ని ధనవంతుడైన అబ్బాయితో వివాహం జరిగినప్పుడు తన పేదరికాన్ని పోగొట్టుకుంటుందో, అలాగే భక్తుడైన వాడు తనకున్న భవరోగాలను పోగొట్టుకొని భగవంతునితో సాన్నిహిత్యం పెంచుకుంటాడు అని మనము గతంలో తెలుసుకున్నాం. భక్తుడైన వారికి కోరికలు, దుఃఖం, సంతోషం, ద్వేషం ఉండవా అన్న ప్రశ్నకు ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. మహారాష్ట్రలో టెర్డో అనే గ్రామంలో గోరా కుంభార్ అనే కుమ్మరి ఉండేవాడు. అతడు పాండురంగ భక్తుడు. అతడి భార్య గంగాబాయి. వారికి 1 సంవత్సరం వయసు గల కుమారుడు విటు. గోరా నిత్యము పాండురంగ దివ్య నామామృతాన్ని పానం చేస్తూ ఉంటాడు. కూర్చున్నా, నిలుచున్నా, నడుస్తున్నా, మాట్లాడుతున్నా, చూస్తున్నా, నడుస్తున్నా, పడుకున్న నిరంతరం పాండురంగ సంకీర్తనీయే. అతడు తన కులవృత్తిని అనుసరిస్తూ లభించిన దానితో సంతృప్తిగా జీవించేవాడు. తన కుమారునికి 1 సంవత్సరం నిండింది. జన్మదినం జరపాలని తల్లి వాడికి స్నానం చేయించి కొత్త బట్టలు వేసి నీటికై నదికి వెళ్ళింది. ఇంటి ముందు గోర కుండలు చేయడానికి మట్టి తొక్కుతున్నాడు. విటు గ్రామం గుమ్మం దగ్గర కూర్చున్నాడు. బిడ్డను చూస్తుండమని భర్తతో అన్నది కానీ అతడు నామ సంకీర్తనలో వినిపించుకోలేదు. గోర మట్టిని తొక్కుతూ చిందులు వేస్తూ ఉన్నాడు. తన్మయత్వంతో చేతులతో విన్యాసం చేస్తూ ఉన్నాడు. విటు మెల్లగా తండ్రి దగ్గరకు వచ్చి తనను ఎత్తుకోమన్నట్లుగా చేతులు పైకెత్తాడు. కానీ గోర ఈ లోకంలో లేడు. బిడ్డ మట్టిని పట్టుకొని పైకెక్కి తండ్రి పాదాలు పట్టుకోబోయాడు. కానీ పట్టుజారి మట్టిలో పడ్డాడు. బిడ్డ స్పర్శ గోరాకు తెలియలేదు. కాలి అడుగులు బిడ్డపై పడ్డాయి. చావు బ్రతుకుల మధ్య సతమతమై బిడ్డ మట్టిలో కలిసిపోయాడు. అంతా రక్తంతో ఎర్రగా మారిపోయింది. గంగాబాయి నీరు తెచ్చి బిడ్డను కేకేసింది. ఇక్కడ లేదు. భర్తను అడిగింది. ఆయన వినిపించుకునే స్థితిలో లేదు. గట్టిగా కేక వేసింది. గోర మెల్లగా ఈ లోకంలోకి వచ్చి తన పాదాలను మట్టి నుండి పైకి తీస్తున్నాడు. అప్పుడు చూసింది మట్టి వైపు. పరిస్థితి అర్థమైంది. గుండెలు పగిలేలా రోధించింది. ఇరుగు పొరుగు చేరారు. తలా ఒక మాట అన్నారు. గోరాను కిరాతకుడు అన్నారు. హృదయం లేదు అన్నారు. తల్లి కడుపును పుత్రశోకంతో నింపిన కఠినాత్ముడు అన్నారు. గోర ఎంతో బాధపడుతూ, మహాజనులారా, ఏ తండ్రి అయినా తన బిడ్డను చేజేతులారా చంపుకుంటాడా? పాండురంగ నామామృతాన్ని పానం చేస్తున్న నాకు బాహ్యస్మృతి లేదు. నా ఒక్కగానొక బిడ్డ నాకు దక్కకుండా పోయాడు. మీరు నా పట్ల సానుభూతి చూపడానికి బదులు అపనిందలు వేస్తున్నారే, ఇది న్యాయమా అన్నాడు. ఆ తర్వాత భార్యను ఓదార్చబోయాడు. ఆమెకు తీవ్రమైన కోపం వచ్చింది. మీరు నాకు తీరని అన్యాయం చేశారు. నన్ను నా బిడ్డను వేరు చేశారు. కఠినాత్ములు మీరు అన్నది. దానికి గోర, కర్మలకు ఫలితాలనిచ్చేవాడు పాండురంగుడు. విటుకి మనకు సంబంధం 1 సంవత్సరమే. ఆ బంధం నేటితో తీరిపోయింది. నేను మధ్యలో కారణభూతిని అయ్యాను అన్నాడు. భార్య ఆ పాండురంగుడిని కూడా దూషించింది. భక్తుడు తనను తిడితే ఒప్పుకుంటాడు కానీ భగవంతుని తిడితే సహింపలేడు కదా. అందుకే కోపంతో భార్యపై చెయ్యెత్తాడు. భయపడిన గంగాబాయి, నన్ను ముట్టుకుంటే ఆ పాండురంగుని హింసించినట్లే అన్నది. ఆవేశంతో అన్న మాట గంగాబాయి పాలిట శాపమైనది. ఆనాటి నుండి గోర భార్యను ముట్టుకోలేదు. గంగాబాయి బ్రతుకు గంగలో కలిసిపోయింది. ఇక తమకు సంతాన ప్రాప్తి లేదు. ఎలాగా అని ఆలోచించిన గంగాబాయి తన భర్తకు రెండవ వివాహం చేయడమే తగినదని భావించి పుట్టింటికి వెళ్ళి జరిగిన విషయం చెప్పి
తన చెల్లెలు విమలాబాయిని ఇచ్చేటట్లు తండ్రిని ఒప్పించింది. కుమార్తెనిచ్చి పెళ్లి చేసిన తండ్రి అల్లుడితో, నాయనా, నీవు గుణవంతుడివి, బుద్ధిమంతుడివి, నీకు ప్రత్యేకంగా చెప్పవలసింది లేదు. మా గంగాబాయిని ఎలా చూసుకుంటున్నావో అలాగే మా విమలాబాయిని కూడా చూసుకో అన్నాడు. మామగారి మాటలు మరొక రకంగా స్ఫురించాయి గోరాకు. అందుకే ఇద్దరికి దూరంగా ఉంటున్నాడు. ఒకనాటి రాత్రి గోరా క్రింద నేలపై పడుకొని నిద్రిస్తూ ఉండగా భార్యలిద్దరూ చేరుక వైపున పరుండి ఆయన చేతుల్ని తమ హృదయాలపై ఉంచుకున్నారు. గోరాకు మెలకు వచ్చింది. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అనుకున్నాడు. కత్తిని స్తంభానికి కట్టి 2 చేతులు నరుక్కున్నాడు. కూర్చొని పాండురంగ నామ సంకీర్తన చేస్తున్నాడు. గంగాబాయికి మెలకు వచ్చింది. అంతా చూసింది, కలత చెందింది. తాను ఏం చేసినా పరిస్థితులు విషమంగా తయారవుతున్నాయి. ఇక తమ జీవితంలో శాంతి లేదని భావించింది. గోరా భార్యలను ఓదార్చాడు. నా ప్రారంధాన్ని అనుసరించి నా చేతులు తెగిపోయినవి, దిగులు పడకండి. భుక్తి ఎలాగూ అని దిగులు పడద్దు. నాకు 2 చేతులే కానీ భగవంతునికి అనేక చేతులు కదా, ఆయన చేతులే భక్తిని రక్షిస్తూ ఉంటాయని ఓదార్చాడు. ఒకనాడు పాండురంగుడు మారు వర్షంతో గోరా వద్దకొచ్చి, నాకు ఏదైనా పని ఇప్పించండి అన్నాడు. గోరా, నాయనా, నేను ఉపయోగించి ఈ పనిముట్లతో కుండలు చేసి విక్రయించి వచ్చిన డబ్బును పాండురంగ ప్రసాదంగా భావించి జీవిద్దాం అన్నాడు. ఆ పాండురంగడే ఆనాటి నుండి మట్టి కలిపి కుండలు చేసి విక్రయించుకుని వస్తున్నాడు. ఆ కుండలపై శంకు చక్రాల ముద్రలు చూసి జనం విరివిగా కొంటున్నారు. ఒకనాడు జ్ఞానదేవ, వాసుదేవులు, వామదేవులు పండరీపురం వెళ్ళి స్వామిని చూడగా ఆ విగ్రహం చైతన్యహీనమే, కళతప్పి ఉన్నది. వారు భగవంతుని కోసం వెతుకుతూ ఈ శంకు చక్రాల గుర్తులున్న కొండల్ని చూసి వాటిని తయారు చేసిన గోరా కుంభారు ఇంటికి వచ్చారు. వారు, గోరా, మీ ఇంటిలో కుండలు చేసే వ్యక్తి ఎవరో చూపు అన్నాడు. లోనికి వెళ్ళి చూస్తే అతడు లేడు. నామదేవుడు, గోరా, అతడు ఇంకెక్కడ ఉంటాడు, అంతటా నిండి ఉన్నవాడు ఎక్కడికి పరిమితం అన్నాడు. గోరాకు అర్థం కాలేదు. అప్పుడు జ్ఞానదేవుడు, గోరా, అతడేనయ్యా పాండురంగుడు, నీ ఇంటిలో సేవ చేశాడు, నీకోసం మట్టి కలిపాడు, కుండలు చేశాడు, విక్రయించాడు. ఆహా, నీ అదృష్టమే అదృష్టం. గోరా, మేము స్వామి దర్శనార్థం పండరీపురం వెళ్తున్నాం, నీవు మాతో రారాదు అన్నారు. భార్యలతో కలిసి గోరా వారి వెంట వెళ్ళాడు. చంద్రభాగా నది స్నానం చేసి గర్భాలయం చేరుకున్నారు. అందరూ నృత్యం చేస్తూ గానం చేస్తున్నారు. గోరా గంతులు వేస్తూ లయబద్ధంగా చప్పట్లు చర్చను ప్రయత్నించాడు. అంతే, 2 చేతులు వచ్చాయి. భక్తులు ఆశ్చర్యపోయారు. వెంటనే పాండురంగుడు ప్రత్యక్షమై దర్శనమిచ్చాడు. రుక్మిణీదేవి ప్రత్యక్షమై విటుని గంగాబాయికి అందించింది. భార్యలతో కలిసి గృహస్థాశ్రమాన్ని కొనసాగించమని ఆదేశించాడు పాండురంగుడు. మహాప్రసాదం అన్నాడు గోరా. పసిబిడ్డ తన పాదాల కిందపడి మరణించిన 2 చేతులను ఖండించుకున్నా శోకించలేదు. అదే నా శోచతి. బిడ్డ తిరిగి లభించిన 2 చేతులు వచ్చినా పొంగిపోలేదు. నా హృష్యతి. జనులు తనను ఎన్ని విధాలా దూషించినా వారిని ద్వేషించలేదు. నా ద్వేష్టి. భగవంతుని అనుగ్రహాన్ని తప్ప దేనిని కోరలేదు. నా కాంక్షతి. ఇది నిజమైన భక్తుని యొక్క లక్షణమని గోరా కుంభ యొక్క కథను మనకు తెలియజేశారు. హరి ఓం తత్సత్.